సార్ నేను చీఫ్ స్ట్రాటజిస్ట్ ని క్యాంపెయిన్ చేశాను ఇక్కడ. సో వాళ్ళు రౌడీ అన్నారు, కానీ మనము గలీ బాయ్ అన్నాం. అప్నా టైం ఆయగా అని అన్నాం. గలీ బాయ్ అంటే ఇప్పుడు రౌడీ వాళ్ళు అన్నారు, మనం గలీ బాయ్ అన్నాం. ఇక్కడ ఏంటంటే జనాలు నమ్మలేదు. రౌడీ అంటే మన నవీన్ యాదవ్ లాస్ట్ 15 years నుంచి ఇక్కడ వాళ్ళ బిడ్డ. సో ఆ బీసీ బిడ్డ ఒకటి ఫ్యాక్టర్. ఇంకోటి ముస్లిమ్స్ కూడా నమ్మారు, అరే అప్నా ఆద్మీ హే అప్నే లియే రహేగా అని. ఎందుకంటే ఇక్కడే ఉంటారు యూసుఫ్ గూడలో, ఏ ఉన్నా కూడా అందుబాటులో ఉంటారని బూత్ టు బూత్ డోర్ టు డోర్ తీసుకెళ్ళాం. ఆ డోర్ టు డోర్ తీసుకెళ్లి మనము వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేశాము. సో జనాలు నమ్మారు. మీకు రిజల్ట్స్ మీద కనపడుతుంది. ఇప్పుడు 6 rounds లో 15,000 ఉంది, కానీ 10th round వరకు ఈజీగా 22 to 23,000 మెజారిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనము. సో ఒక బై ఎలక్షన్ లో, ఇది బై ఎలక్షన్ కాదు, ఇది కంప్లీట్ టెస్ట్. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అయింది. మన బీసీ బిల్, రేవంత్ రెడ్డి గారు బీసీ బిల్ చేశారు. ఈ ఎలక్షన్ తర్వాత బీసీస్ కూడా పెద్ద ఒక జంప్ దొరుకుతుంది. మన నవీన్ యాదవ్ సార్ పోస్టర్ బాయ్ అవుతారు బీసీస్ కి. జిహెచ్ఎంసీ అయినా నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో అయినా కూడా ఈసారి అర్బన్ లో కాంగ్రెస్ కి ఎక్కువ సీట్స్ వచ్చే అవకాశం పెరిగిపోయిందండి దీనివల్ల. సో నవీన్ యాదవ్ సార్ గెలిచిన తర్వాత వాళ్ళ ఓన్ టీం పెట్టుకుని మనము ఆల్రెడీ బూత్ వైజ్ ఇష్యూస్ తీసుకున్నాం. ఆ బూత్ వైజ్ ఇష్యూస్ సాల్వ్ చేస్తాం. నవీన్ యాదవ్ సార్ సేవా కేంద్రాలు ఉంటాయి, దాన్ని 24/7 ఉండి హెల్ప్ లైన్ నంబర్స్ పెట్టి సాల్వ్ చేసి ప్రత్యేకంగా స్టార్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ ప్లాన్ అయిపోయింది. 3 years లో మీరు చూస్తారు, జూబ్లీ హిల్స్ లో అయ్యే అభివృద్ధి మొత్తం ఇండియాలో కాకుండా అభివృద్ధి చేపిస్తామండి. సో నెక్స్ట్ 3 years ఇంపార్టెంట్ సార్. ఈ నెక్స్ట్ 3 years మనం సరిగ్గా చేసుకోగలిగితే నెక్స్ట్ 20 years ఇంకా నవీన్ యాదవే ఉంటారు. జూబ్లీ హిల్స్ ప్రజలకి ఒకటే, మీరు ఒక అవకాశం ఇచ్చారు నవీన్ యాదవ్ గారికి. థ్యాంక్స్ అ లాట్. ముస్లిమ్స్, బీసీస్ అందరు కలిసి నవీన్ యాదవ్ గారికి ఇంత పెద్ద మెజారిటీ ఇచ్చారు. ఆ ఎక్స్పెక్టేషన్స్ ని నిలుపుకోబెట్టి ఖచ్చితంగా మంచి గవర్నెన్స్ ఇస్తాం. జూబ్లీ హిల్స్ లో అభివృద్ధి తెద్దాం. థ్యాంక్ యూ.